రాజకీయాల్లో ప్రచారం ఒక అనివార్యమైన భాగం. నేతలు తమ పనుల గురించి చెప్పుకుంటారు, అనుచరులు డబ్బా కొడతారు, మీడియాలో వార్తలు వస్తాయి. ఇది సర్వసాధారణమైన రాజకీయ సంస్కృతి. కానీ ఇందులో ఒక లోపం ఉంది. ఈ తరహా ప్రచారం తాత్కాలికం, జనం మర్చిపోతారు, మీడియా వేరే వార్త వైపు వెళ్ళిపోతుంది. అయితే నిజం చేసిన పని వల్ల వచ్చే పేరు మాత్రం శాశ్వతంగా నిలిచిపోతుంది. ఈ తేడాను ముందే గుర్తించిన నేత నారా లోకేష్. అందుకే ఆయన రెండో మార్గాన్ని ఎంచుకున్నారు. పని చేయడం, ఫలితాలు కనిపించడం, జనమే మాట్లాడడం. ఇదే ఆయన రాజకీయ తత్వం. రాజకీయ పార్టీ నేతగా సహజంగానే వచ్చే ప్రశంసలను ఆపలేకపోయినా ఆయన మాత్రం తనకు వచ్చే ప్రచారం అంతా తన పనితీరు వల్లే రావాలని భావిస్తారు. గతంలో తనపై వచ్చిన విమర్శలు, అపవాదులను కూడా పనితీరుతోనే ఎదుర్కొంటున్న లోకేష్ ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. రాజకీయ పార్టీ నేతగా నారా లోకేష్ ను అభిమానులు ఎంతగా పొగిడినా ఆ పొగడ్తలకు ఆయన ముగ్ధులు కావటం లేదు. ఎందుకంటే ఆయన తన గురించి ఆయనే చెప్పుకోవటాన్ని నమ్మరు. తాను చేసిన పని తన గురించి చెప్పాలన్నది లోకేష్ సూత్రం. ఇది వినటానికి చిన్న మాటలా అనిపించవచ్చు, కానీ ఆచరణలో పెట్టడానికి చాలా నిబద్ధత అవసరం. గతంలో లోకేష్ పై అనేక విమర్శలు వచ్చాయి. ప్రత్యర్థులు రాజకీయ ప్రయోజనాల కోసం అపవాదులు కూడా వేశారు. ఆ సమయంలో చాలా మంది నేతలు చేసే పని మీడియా ముందు నిలబడి నిరసన తెలపటం, సోషల్ మీడియాలో కౌంటర్ ఇవ్వటం. కానీ లోకేష్ మాత్రం ఆ దారిలో వెళ్లలేదు. విమర్శకులకు పనితీరుతోనే సమాధానం ఇచ్చారు. నేడు ఆ వైఖరే ఆయనకు ఒక విశ్వసనీయతను కల్పిస్తోంది. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నారా లోకేష్ తీసుకువచ్చిన మార్పులు క్రమంగా బయట కనిపిస్తున్నాయి. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యాశాఖలో రాజకీయాలకు అతీతమైన వాతావరణం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. ఇది సాధారణంగా చెప్పే మాట కాదు. ఏ ప్రభుత్వ శాఖలో చూసినా బదిలీలు, నియామకాలు, పదోన్నతులు వంటివి జరిగినప్పుడు రాజకీయ ప్రమేయం తప్పనిసరిగా ఉంటుంది. పార్టీ నేతల సిఫార్సులు, అధికారుల ఒత్తిళ్లు సర్వసాధారణం. కానీ లోకేష్ విద్యాశాఖను వేరే తీరున నిర్వహిస్తున్నారు. పారదర్శకత ఆయన పాలనలో కీలక అంశంగా మారింది. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడం నుంచి విద్యార్థుల ఫలితాలు విడుదల వరకు ప్రతి అడుగులోనూ రాజకీయ రంగు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ వైఖరే ఆయన పరిణతికి అర్థం పడుతోందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నారా లోకేష్ సంస్కరణల విషయంలో అనుసరించే పద్ధతి మిగతా మంత్రుల కంటే భిన్నంగా ఉంటోంది. సాధారణంగా ఏదైనా కొత్త పథకం తీసుకువచ్చినప్పుడు పెద్ద పత్రికా సమావేశం పెట్టి ప్రకటించడం, బ్యానర్లు వేయటం, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవటం ఆనవాయితీగా ఉంటుంది. కానీ లోకేష్ ఆ మార్గాన్ని నమ్మటం లేదు. పత్రికా ప్రకటనల కంటే ఫలితాలకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్యాశాఖలో డిజిటలైజేషన్ వేగంగా అమలు చేయటం, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ పాఠశాల ప్రమాణాలు పెంపొందించడం, ఈ 3 అంశాలపై ఆయనకు స్పష్టమైన దృష్టి ఉంది. విద్యా సంవత్సరం మొదలు నుంచి ముగింపు వరకు ప్రతి దశలో స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తీసుకువస్తున్న కఠిన నిర్ణయాలు కొన్నిసార్లు అందరికీ నచ్చకపోవచ్చు. కానీ దీర్ఘకాలిక దృష్టితో చూసినప్పుడు అవి సరైనవని స్పష్టమవుతున్నాయని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. నారా లోకేష్ పాలనలో అత్యంత విశేషమైన అంశం ఏంటంటే ఆయన గురించి మాట్లాడేది ఆయన కార్యకర్తలు కాదు, ఆయన నిర్ణయాల వల్ల నేరుగా లబ్ధి పొందిన జనం. ఈ తేడా చాలా ముఖ్యమైనది. సోషల్ మీడియాలో కృత్రిమంగా ట్రెండ్ చేయించడం, సంఘటిత పద్ధతులతో పొగడ్తల వర్షం కురిపించడం, ఇవి నేటి రాజకీయాల్లో సర్వసాధారణం. కానీ ఆ తరహా ప్రచారం నిజమైన జనాదరణకు దారి తీయదని అందరికీ తెలిసిన సత్యమే. అందుకే లోకేష్ ఆ మార్గం ఎంచుకోలేదు. విద్యార్థుల ర్యాంకుల ప్రకటనలో పారదర్శకత, ప్రభుత్వ పాఠశాలల నాణ్యత మెరుగుపరచడం, ఉపాధ్యాయులకు జరుగుతున్న న్యాయం, ఇవి నేరుగా సామాన్య తల్లిదండ్రుల దగ్గరికి వెళుతున్నాయి. వారే స్వతహాగా మాట్లాడుతున్నారు. ఇది నిజమైన ఆర్గానిక్ పబ్లిసిటీ. ఒక మంత్రిని జనం తమంతట తాము పొగట్టం, ఒక నిర్ణయం వల్ల పిల్లలకు మేలు జరిగిందని తల్లిదండ్రులు చెప్పటం, ఇది ₹1 ప్రకటన కంటే బలమైన ప్రచారం. ఆ ప్రచారాన్ని లోకేష్ తన బలంగా మలుచుకుంటున్నారు. నారా లోకేష్ ను రాజకీయ నేతగా చూసే వారి సంఖ్య చాలానే ఉంది. కానీ ఆయన ప్రస్తుతం చేస్తున్న పనులు ఆయన ఇమేజ్ ని ఒక మెట్టు పైకి తీసుకువెళ్తున్నాయి. కేవలం ఒక పార్టీ నేతగా కాకుండా ఒక బాధ్యతాయుతమైన సంస్కర్తగా ఆయన గురించి మాట్లాడటం మొదలైంది. ఈ పరిణామం ఆటోమేటిక్ గా జరగలేదు. దీని వెనుక ఆయన పని పట్ల చూపిస్తున్న క్రమశిక్షణ ఉంది, నిబద్ధత ఉంది, దీర్ఘకాలిక దృష్టి కూడా ఉంది.
రాజకీయాల్లో ఉన్న వారికి తాత్కాలిక ప్రయోజనాలు ముఖ్యమనిపిస్తాయి. రేపటి ఎన్నిక, ఈ నెల వార్త, ఈ వారం ట్రెండ్, ఇవే చాలా మంది నేతలు లెక్కలు. కానీ లోకేష్ విజన్ మాత్రం దీనికి భిన్నంగా ఉంది. రాబోయే తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యారంగంలో దీర్ఘకాలిక మార్పులు తీసుకురావడంపై ఆయన దృష్టి సారించారు. ఇది ఒక రాజకీయ నేత ఆలోచన కాదు, ఒక నిజమైన సంస్కర్త చేసే పని అని అంటున్నారు. లోకేష్ పాలనా సూత్రాన్ని ఒక వాక్యంలో చెప్పాలంటే పని మాట్లాడాలి, ఫలితం కనిపించాలి. ఈ రెండు విషయాలు జరిగినప్పుడు బయట ప్రచారం అవసరమే లేదు. తన వ్యక్తిగత ఇమేజ్ కంటే విద్యాశాఖ సాధించిన పురోగతి తన అసలైన ప్రచారమని ఆయన నమ్ముతున్నారు. ఈ నమ్మకం కేవలం మాటల్లో ఉంటే పనిచేయదు. ఆయన ప్రతిరోజు ఆ నమ్మకాన్ని ఆచరణలో చూపిస్తున్నారు కాబట్టి అది విశ్వసనీయతగా కనిపిస్తోంది. ఆ నిబద్ధత, క్రమశిక్షణ ఇవే నేడు మీడియాలో మాత్రమే కాదు, సామాన్య జనంలోనూ లోకేష్కు గౌరవాన్ని సంపాదిస్తున్నాయి. ఒక నేత గురించి మంచిగా మాట్లాడటం ఇది అవార్డుల కంటే, పొగడ్తల కంటే విలువైనది. అది నారా లోకేష్ సాధిస్తున్నది. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా చేస్తున్న పని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త నమూనాగా చర్చకు వస్తోంది. ఆర్భటాలు లేకుండా, అనవసర హంగామాలు లేకుండా క్షేత్రస్థాయిలో మార్పులు తీసుకురావటం ఇది సులభంగా అనిపించే పని కాదు. ఎందుకంటే చుట్టూ ఉన్న రాజకీయ వాతావరణంలో ఓపిగ్గా, నిదానంగా పనిలో నిమగ్నమై ఉండటం కష్టం. అయినా లోకేష్ ఆ పని చేస్తున్నారు. రాజకీయాల్లో ఎత్తుకు ఎత్తు వ్యూహాలు ఉంటాయి, మీడియా వార్తలు ఉంటాయి, ప్రత్యర్థుల విమర్శలు ఉంటాయి. వీటన్నిటి మధ్యలో నిలబడి తన పనిపై దృష్టి కేంద్రీకరించడం ఇది నారా లోకేష్ చూపిస్తున్న రాజకీయ పరిపక్వత. రాబోయే రోజుల్లో ఆయన ఈ నిర్ణయాన్ని సరైనదిగా నిరూపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే పనిచేసిన వారి పేరే నిలుస్తుంది, పనిచేయని వారి ప్రచారం మాత్రం కాలంతో పాటు కొట్టుకుపోతుంది.